ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట మీకా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. ఆమెన్. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆమెన్. సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ గోడలు మరలా కట్టబడును అని దేవుడు సెలవిస్తున్నారు. మీ సరిహద్దు విశాలపరచబడును అని దేవుడు సెలవిస్తున్నారు. చూడండి, ఆనాడు దావీదు విషయంలో కూడా అనేక సమస్యలు దావీదుకి ఎదురయ్యాయి. తనకు వచ్చిన రాజ్యం విషయంలో కూడా ఎదురయ్యాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ దావీదు పట్ల మరలా దావీదుని దేవుడు తిరిగి లేపాడండి. రాజ్యాన్ని కట్టాడు, రాజుగా స్థిరపరిచాడు. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి ప్రాకారాలు, ఎటువంటి గోడలు అవి కూలిపోయినప్పటికీ భయపడవద్దు. మరలా ఆయన ఆ గోడలను కట్టగలడు, సరిహద్దును విశాలపరచగలడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు విశ్వసించి ఎత్తి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా పరిశుద్ధాత్ముడు మీ గోడలను, మీ ప్రాకారములను మరలా కట్టునుగాక, మీ సరిహద్దును, చేతి పనులను సమస్త విషయాల్లో విశాలపరచునుగాక. ఆమేన్.